అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. కర్ణుడి చావుకు 100 కారణాలున్నట్టు థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ పడిపోవడానికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీల కారణంగా థియేటర్లకు జనం రావటం లేదన్న కంప్లైంట్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ జనాలను ఆలోచనలో పడేస్తోంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయిందన్న కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా అద్భుతం అంటే తప్ప ఆడియన్స్ థియేటర్ల వరకు రావటం లేదు. యావరేజ్ సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నారు. దీంతో థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ భారీగా పడిపోతున్నాయి. ప్రజెంట్ సినిమాల రిలీజ్ విషయంలోనూ ఓటీటీల పెత్తనం కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి కాకముందే ఓటీటీ సంస్థల ప్రెషర్తో రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నారు మేకర్స్. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. తర్వాత ఆ డెడ్ లైన్స్ రీచ్ అవ్వటంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ సినిమా క్వాలిటీ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. సినిమాల మీద ఈ స్థాయిలో పెత్తనం చేస్తూ తిరిగి సినిమా మార్కెట్ ఎఫెక్ట్ అయ్యేలా ప్రవర్తిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. సాధారణంగా ఇండస్ట్రీలో ప్రతి ఫ్రైడే కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే ఈ రిలీజ్లకు పోటీగా ఓటీటీలు కూడా శుక్రవారమే కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ వారం థియేటర్లో 2 స్ట్రైట్ సినిమాలు, 1 డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే ఓటీటీలో మాత్రం ఏకంగా 30 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో రీసెంట్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉండటం థియేట్రికల్ బిజినెస్ ను భారీగా ఎఫెక్ట్ చేస్తోంది. అందుకే ఈ విషయం మీద సినీ పెద్దలు దృష్టి పెట్టాలంటున్నారు మూవీ లవర్స్. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ప్రెజెంట్ దసరా రిలీజ్ అని చెబుతున్నా ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వాయిదా పడినా బాలయ్యకు పోటీ తప్పేలా మాత్రం కనిపించటం లేదు. బ్లాక్ బస్టర్ అఖండాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ అఖండ 2. ఈ సినిమాతో మరోసారి బాలయ్య, బోయపాటి మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఈ మూవీ రిలీజ్ విషయంలోనే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. షూటింగ్ మొదలైన రోజే దసరా రిలీజ్ అని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు అదే డేట్ కు ఓజీ కూడా రిలీజ్ అవుతుండటంతో అఖండ 2 వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తున్నా అక్కడ కూడా క్లాష్ తప్పేలా లేదు. ది రాజా సాబ్ సినిమాను డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. డిసెంబర్ కాదని సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్నా క్లాష్ మాత్రం తప్పేలా లేదు. ఆల్రెడీ సంక్రాంతి సీజన్ మీద ఖర్చీఫ్ వేశారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో అఖండ 2 ఏ సీజన్ లో రిలీజ్ చేసినా పోటీ మాత్రం తప్పేలా లేదు. మరి ఈ సిచ్యువేషన్ ను బాలయ్య ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఈ జనరేషన్ హీరోలు సినిమాకు మధ్య కంప్లీట్ వేరియేషన్ చూపించాలనుకుంటున్నారు. కేవలం ఫిజికల్ మేకోవర్ మాత్రమే కాదు, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాలో ఒక్కో హీరో ఒక్కో యాసలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. సినిమా మేకింగ్ కు మోస్ట్ కంఫర్టబుల్ యాస రాయలసీమ. కమర్షియల్ సినిమాకు ఈ డిక్షన్ బాగా హెల్ప్ అవుతుంది. అందుకే మెగా 157 కోసం చిరంజీవి, VD14 కోసం విజయ్ దేవరకొండ, లెనిన్ కోసం అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. గతంలో ఈ యాసలో మాట్లాడి ఇండస్ట్రీ హిట్స్ సాధించారు మన హీరోలు. అందరి హీరోలు సీమ కథల చుట్టూ తిరుగుతున్నారు అనుకుంటే పొరపాటే. పెద్ద సినిమాలో కోస్తా కుర్రాడిగా ఊరమాస్ చూపించబోతున్నారు రామ్ చరణ్. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ లో చరణ్ చెప్పిన డైలాగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. యంగ్ హీరోలు కూడా యాసలతో ప్రయోగాలు చేస్తున్నారు. సంబరాల ఏటిగట్టు సినిమాలో సీమ పౌరుషం చూపించడంతో పాటు సీమ భాషను కూడా వినిపించబోతున్నారు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా మదనపల్లె మాటలతో ఆడియన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ యాసలను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్క్రీన్ కు కాస్త గ్యాప్ రావడంతో మళ్ళీ హోమ్ గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు శ్రీలీల. అందుకే వరుస అప్డేట్స్ తో టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నారు. అంతేకాదు, నెక్స్ట్ చేయబోయే బిగ్ మూవీ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేశారు. ఆ మధ్య టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా కనిపించిన శ్రీలీల సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ రావడంతో అమ్మడి జోరుకు బ్రేక్ పడింది. దీంతో తెలుగు తెరకు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ వైపు అడుగులు వేశారు.
అయినా హోమ్ గ్రౌండ్ లో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మరోసారి టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు కిసిక్ బ్యూటీ. ప్రెజెంట్ తెలుగులో మాస్ జాతర, లెనిన్, బాలీవుడ్ లో ఆషికీ 3, తమిళ్లో పరాశక్తి సినిమాల్లో నటిస్తున్నారు శ్రీలీల. మరో 2-3 ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ తెలుగు సినిమా కోసం బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఈ బ్యూటీ. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కు జోడీగా నటిస్తున్న శ్రీలీల ఆ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చారట. ప్రెజెంట్ సెట్స్ మీదున్న మూవీస్ ను ఈలోగా పూర్తి చేసి తర్వాత పవన్ మూవీ సెట్ లో అడుగు పెడతారు శ్రీలీల. ఉస్తాద్ షూటింగ్ టైంలో మరే మూవీకి డేట్స్ ఇవ్వకుండా ఫుల్ టైం ఆ ఒక్క సినిమాకే కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో మరోసారి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ బ్యూటీ. 2024 సంవత్సరానికి గాను అన్ని విభాగాలకు గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. 2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వనుంది. ప్రతి ఏడాది 3 సినిమాలకు ఉత్తమ చిత్రాలుగా అవార్డులను ప్రకటించింది. సినీ అభిమానులకు వరుసగా శుభవార్తలు చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. గురువారం 2024 సంవత్సరానికి అవార్డ్స్ ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ శుక్రవారం మరికొన్ని అవార్డ్స్ ప్రకటించింది. 2014 నుంచి 2023 మధ్య రిలీజ్ అయిన సినిమాలకు కూడా అవార్డ్స్ అనౌన్స్ చేసింది జ్యూరీ. ప్రతి సంవత్సరం 3 ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అందిస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి, ఈ కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. 2014లో రిలీజ్ అయిన రన్ రాజా రన్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అదే ఏడాది రిలీజ్ అయిన పాఠశాల, అల్లుడు శ్రీను సినిమాలు 2-3 స్థానాల్లో నిలిచాయి. 2015లో రుద్రమదేవి ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, కంచె 2వ ఉత్తమ చిత్రంగా, శ్రీమంతుడు 3వ ఉత్తమ చిత్రంగా నిలిచాయి. 2016లో ఉత్తమ చిత్రాల మధ్య టఫ్ కాంపిటీషన్ కనిపించింది. శతమానం భవతి తొలి చిత్రంగా నిలవగా, పెళ్లి చూపులు 2వ స్థానంలో, జనతా గ్యారేజ్ 3వ స్థానంలో నిలిచాయి. 3 చిత్రాలకు మాత్రమే అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఉండడంతో వాటిలో ది బెస్ట్గా భావించిన సినిమాలకు అవార్డ్స్ ప్రకటించింది జ్యూరీ. 2016 తర్వాత పూర్తిగా గేమ్ మారిపోయింది. బాహుబలి 2 ఎంట్రీతో సినిమా మేకింగ్ లో కొత్త స్టైల్ మొదలైంది. పాన్ ఇండియా సినిమాల హవాతో వెండితెర మీద మరింత పోటీ కనిపించింది. దీంతో ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాల విషయంలో అవార్డుల ఎంపిక కూడా అంతే టఫ్ గా సాగింది. 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అదే ఏడాది రిలీజ్ అయిన రొమాంటిక్ డ్రామా ఫిదా ఉత్తమ ద్వితీయ చిత్రంగా, అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ఘాజీ ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపికయ్యాయి. 2018లో మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు వరుసగా 1, 2, 3 స్థానాలు సాధించాయి. 2019లో 3 సందేశాత్మక కథలతో వచ్చిన సినిమాలే అవార్డ్స్ సాధించాయి. మహేష్ హీరోగా తెరకెక్కిన మహర్షి మొదటి స్థానంలో నిలువగా, ఎమోషనల్ డ్రామా జెర్సీ 2వ స్థానంలో, బయోపిక్ మల్లేశం 3వ స్థానంలో నిలిచాయి. 2020లో కమర్షియల్ సినిమా సత్తా చాటింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురంలో చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కలర్ ఫోటో ఉత్తమ ద్వితీయ చిత్రంగా, ఓటీటీలో రిలీజ్ అయిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపికయ్యాయి. RRR సినిమాతో 2021లోనూ ఉత్తమ చిత్రం అవార్డుకు ఎంపికయ్యారు రాజమౌళి. అదే ఏడాది వచ్చిన అఖండ 2వ స్థానంలో, ఉప్పెన 3వ స్థానంలో నిలిచాయి. 2022లో మీడియం రేంజ్లో సినిమాలే సత్తా చాటాయి. సీతారామం, కార్తికేయ 2, మేజర్ సినిమాలు వరుసగా ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం 2023 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన హనుమాన్ 2వ ఉత్తమ చిత్రంగా, భగవంత్ కేసరి 3వ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యాయి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా, బొబ్బర్లైనా, తెల్ల శనగలైనా, నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.